వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ప్రియా, ఏ నేనెందుకు రాలేదు? బయలుదేరాను, ఆయన వెళ్ళనివ్వలేదు. నేను ఫోన్ చేస్తే ఆయన ఎత్తారు కదా. ఎలా ప్రియా? అతని బాధ చూడలేకపోతున్నాను. ఎలాగైనా సరే నువ్వు ఆయన కలుసుకొని తీరాలి. ఎలా? ఈరోజు సాయంత్రం శివాలయానికి రాగలవా? అమ్మో, నన్ను ఒక్కదాన్ని వెళ్ళిస్తారా? ఎందుకు రాలేవు? గుడికని చెప్పు. ప్రయత్నిస్తాను. ప్రయత్నించడం కాదు ప్రియా, ఖచ్చితంగా రావాలి. అమ్మా, వదిన గుడికి వెళ్తుందంట. అలాగే. చూడమ్మా, నేను కూడా వస్తానని చెప్పు. అత్తగారు కూడా వచ్చినట్టుంది. నన్ను ఇక్కడ వాళ్ళు చూస్తే బాగుండదు. మీరు వెళ్ళండి. అమ్మాయి రామ్మా. దేవుడి దండం పెట్టమ్మా. ప్రియా, ప్రియా, ఏమిటమ్మా? అమ్మా, కొంచెం పట్టుకోండి. అమ్మా ప్రియా, ఏమైందమ్మా? ఏమైంది తల్లి? ప్రియా, శేఖర్ బాబు, అదృష్టం అంతే. హలో హలో, టీచర్ గారు రండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఏమిటి, పిల్లలకి పాఠాలు చెప్పడానికి పెడుతున్నారా? వాళ్ళు ఎవరు లేరు, బయటికి వెళ్ళారు. కూర్చోండి. పర్వాలేదండి. కాఫీ తాగుతారా? వద్దు. టీ? అక్కర్లేదండి. కూర్చోండి. చెప్పండి. సారీ, ప్రియని మొన్న మీ పుట్టినరోజుకి పంపించలేదని మీకు కోపం వచ్చినట్టుంది కదా. ఐఎమ్ వెరీ సారీ. ఆడవాళ్ళు నేను ఒంటరిగా పంపించలేనండి. మీరా నన్ను పిలవలేదు.
కూర్చోండి. చెప్పండి. అతను మీ ఇంట్లోనే ఉంటున్నాడటగా? ప్రియ చెప్పింది. ప్రియ చెప్పిందా? అవును, ప్రియ చెప్పింది. అతను పేరు శేఖర్. యు ఆర్ రైట్. శేఖర్. ఉచ్ శేఖర్? చంద్రశేఖర్. ఎగ్జాక్ట్లీ చంద్రశేఖర్. అవును, అతను ప్రియం చూడడానికి వచ్చాడంటగా? ప్రియ చెప్పింది. అతను ఆమె చూడడానికి వచ్చాడని మీ ఇంట్లో ఉన్నాడని చెప్పింది. అఫ్ కోర్స్ అతను రాత్రి మా ఇంటికి తీసుకొచ్చాను. పాట పాడుతూ సడన్ గా ఆపేశాడు, సడన్ గా వెళ్ళిపోయాడు. ప్రియా ఫీల్ అయింది, అఫ్ కోర్స్ నేను కూడా ఫీల్ అయ్యాను అనుకోండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి అతను మా ఇంటికి తీసుకొస్తారా? మీరు తీసుకురావద్దు, అతను పంపించండి ప్లీజ్. ఏం లేదు, పాపం ఫీల్ అయినట్టున్నాడు. ఓకే అండి. చూడండి ఏమండి, ఎక్కడికి? లోపల ప్రియ లేదు, అమ్మ కూడా లేదు. ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళారు. ఎవరు లేరు కదా, జస్ట్ ఒక్కడే ఉన్నాను. మీరు ఇంకో అరగంట ఇక్కడ ఎక్కువగా ఉన్నారనుకోండి, నా క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్ కదా, బయట చూసిన మిమ్మల్ని బ్యాడ్గా అనుకుంటారు. మీరు ఇంటి వెళ్ళండి. సారీ, ఇదిగో పంపించండి. ప్రియా, ప్రియా, హే ప్రియా, అతను ఎక్కడే ఉన్నాడు? అతనే. అబ్బా, రాత్రి మన ఇంటికి వచ్చి పాట పాడలా? అతను టీచర్ ఇంట్లో ఉన్నాడు. ఏం నీకు తెలీదా? టీచర్ చెప్పింది. అతను మీ ఊరేనంటగా? టీచర్ చెప్పింది. అతను నీ కోసమే వచ్చాడంట. టీచర్ చెప్పింది. అంటే జస్ట్ నేను అడిగాను, అడిగితే చెప్పింది. నువ్వు అడకు, బాగుండదు. నీకు చెప్పొద్దు అంది. అవును, మరి మీ ఊరు అతను కదా, ఈ ఊరు వచ్చాడు. కనీసం భోజనానికైనా పిలవకపోతే బాగుంటుందా? నీ గురించి ఏమనుకుంటాడు? సరే, నీ గురించి ఏమనుకుంటాడు? నా గురించి అలా బ్యాడ్గా అనుకోడు. పిలుస్తాను, బెటర్. ఇదిగా నువ్వు పిలవమన్నావు, పిలుస్తాను, అది బెటర్గా ఉంటుంది. వెల్కమ్. నమస్తే సార్. హౌ ఆర్ యూ? ఆల్ రైట్ సార్. ప్లీజ్ కమ్. అవును బ్రదర్, ఏమిటి మీరంత బాగా పాడి మేమంతా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుంటే సడన్ గా పాట ఆపేసి సడన్ గా వెళ్ళిపోయారు? నో గుడ్. దిస్ ఇస్ మై గెస్ట్ హౌస్. బాగుంది కదా? చాలా బాగుంది. ఐ నో యూ లవ్ ఇట్. అవును, అన్నట్టు ప్రియది మీది ఒకే ఊరేటుగా? ప్రియ చెప్పింది. ప్లీజ్ కమ్. రండి. నో ఫార్మాలిటీస్, నథింగ్. యునో, ప్రియకు నా మీద చాలా కోపం వచ్చిందండి. ఎందుకని అడగరే? నేను మిమ్మల్ని భోజనానికి పిలవలేదని. అందుకే టీచర్ అమ్మని పిలిపించి మిమ్మల్ని రమ్మనమని కబురు చేశాను. టీచర్ అమ్మతో ఈ సంగతి చెప్పలా. ఎందుకో తెలుసా? మీకు సడన్ గా షాక్ ఇవ్వాలని. అసలు నేను పిలిచాను అనగానే మీకు షాక్ అనిపించిందా లేదా? అనిపించింది. ఎగ్జాక్ట్లీ రైట్. అలా సడన్ గా షాక్ ఇవ్వడం నా సరదా. ఐఎమ్ రాంగ్? నో, ఐఎమ్ ఆల్వేస్ రైట్. ప్లీజ్ కమ్. ప్రియా, రండి ప్లీజ్. చూడు ఎవరు వచ్చారో. కూర్చోండి. మీరు కూర్చోండి సార్. Come on, this is your house, brother. Priya, actually she's waiting for you. She's coming. రా ప్రియా, రా. అవును బ్రదరు, మీరు ఆమెను చూసి చాలా కాలం అయింది కదా. సారీ, మొన్న పాట పాడినప్పుడు చూసారుగా. కమాన్ దా, ఇక్కడ కూర్చో. ఓకే, అక్కడే కూర్చోండి. She's feeding. Self-service. I think self-service is the best service. This is fish fry. మీకు చాలా ఇష్టం అనుకుంటాను. నాకు కూడా బాగా ఇష్టం. అందుకే ప్రియ చేసింది. ఏం ప్రియ? యునో, మా ప్రియకి చాలా 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 ఇష్టాలు ఉన్నాయి. అందులో శేఖర్ అనే పేరు చాలా ఇష్టం. ఫస్ట్ నైట్ ఆఫ్ కోర్స్ నా ప్రాబ్లమ్స్ వల్ల నేను రాలేకపోయినా శేఖర్ అని ఒకటే కలవరింపు. మా చెల్లాయి చెప్పింది నీ గదికి వచ్చినట్టుగా. ఐఎమ్ సారీ అన్నట్టు మీ పేరు కూడా శేఖరే కదా? యు ఆర్ చంద్రశేఖర్, ఐఎమ్ రాజశేఖర్. వెరీ గుడ్. యు సీ, ఏమిటో మన ఇద్దరికి చాలా చాలా వాటిల్లో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఏమిటి చూస్తున్నారు? తినండి. మిస్టర్ చంద్రశేఖర్ సార్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఎంకామ్ అండి. ఎంకామ్. నైస్. ప్రియా, నువ్వు కూడా ఎంకామే కదా?
సేమ్. అవును, మీరు ఏ కాలేజీలో చదువుకున్నారు? ఎస్పీ కాలేజ్. ఎస్పీ? ప్రియా, నువ్వు కూడా ఎస్పీయే కదా? సేమ్. అవును, మీరు చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ దేంట్లో చదువుకున్నారు? కన్యకాపరమేశ్వరి కదా? సేమ్. ఆమె కూడా అంతే, అదే స్కూలు. అవును, మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా? లేదు. సేమ్, ప్రియ కూడా అంతే. ఐ మీన్ మా ఇద్దరికి ఇంతవరకు పెళ్ళైనా జస్ట్ కానట్టే లెక్క. ఎందుకంటే ఫస్ట్ నైట్ నాకేదో ప్రాబ్లం వచ్చింది, సెకండ్ నైట్ ఆవిడకి ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ తర్వాత మా ఇద్దరి మధ్య అన్ని ప్రాబ్లమ్స్. ఐఎమ్ సారీ, భోజనానికి పిలిచి ఇవన్నీ మాట్లాడుతున్నాను ఏమనుకోకండి. ప్లీజ్ క్యారియా, ఇట్స్ మై హాబీ. ఏం ప్రియా? ప్రియా ఏమిటిది? పెద్ద మనిషిని భోజనానికి పిలిస్తే లేచి వెళ్ళిపోతావా? నో నో, ఇట్స్ టూ మచ్, ఇట్స్ టూ మచ్. ఐఎమ్ సో దిస్ ఇస్ త్రీ మచ్. హాయ్. మీరా? కాకపోతే నువ్వా? ఏంటా షాకు? అనుకోకుండా వచ్చారు కదా. జనరల్ గా నేను ఎప్పుడు అనుకోకుండా వస్తాను, అనుకుంటే రాను. నీకేమైనా అభ్యంతరం? నాకేం అభ్యంతరం, కూర్చోండి. థ్యాంక్ యూ. జనరల్ గా ఎవరైనా కూర్చోమంటే నేను కూర్చోను. అవును, మీ ఆయన రాలేదుగా? బహుశా రాడనుకుంటాను. రమాదేవి, ఏమిటి ఈ మధ్య నువ్వేదో కొత్తగా వ్యాపారం ప్రారంభించావుంటా? వ్యాపారమా? అదే, అబ్బాయిల అమ్మాయిలకి, అమ్మాయిల అబ్బాయిలకి ఎక్స్చేంజ్, తెలుగులో తార్చడం. రాజశేఖరం గారు, మర్యాదగా మాట్లాడండి. ఈ వ్యాపారం చేసే వాళ్ళకి మర్యాద కూడా తెలుసా? మీ అమ్మగారి ముఖం చూసి ఊరుకుంటున్నాను. రమాదేవి, ఇంతవరకు నా దగ్గర ఉన్న కేసులన్నీ పాత పడిపోయాయి. నీకేమైనా కొత్త కేసు తగిలితే చెప్పు, నాకు కావాలి. ప్లీజ్ గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. షట్ అప్. ఏమిటి మాట్లాడకుండా ఉంటే రెచ్చిపోతున్నావు? ప్రతిరోజు మా ఇంటికి దేనికి ఫోన్ చేస్తున్నావు? చేయకూడదా? చెయ్యొచ్చు, కానీ చేసి లైన్ కట్ చేయడం తప్పు. హలో అనగానే మాట్లాడకుండా ఫోన్ పెట్టేయడం తప్పు. అవును, నువ్వు ఫోన్ చేసేది దేనికి? దాన్ని ఆ శేఖర్ బాబు గారిని కలపడానికేగా. ఏ లేచి నోరు ఏమైపోయింది? పడిపోయిందా? పక్షపాతం వచ్చిందా? రమాదేవి, పెళ్ళై కాపురం చేసుకుంటున్న దాన్ని, గాలికి తిరుగుతున్న వీణ్ణి, ఇద్దరిని ఫోనుల్లో మాట్లాడించాలనుకోవడం, గుళ్ళల్లో కలపాలనుకోవడం, దీన్ని ఏమంటారు తెలుగులో? తార్చడం అంటారా, ఇంకేమైనా అంటారా? తార్చ బ్రతకాల్సిన కర్మావకేం పట్టలేదు. హలో బ్రదర్. అరే నువ్వా? మై గాడ్, మా ఆవిడ ఎవరినో తగులుకుంది, వాడికి దాన్ని ఇచ్చేసి నీతో కాలక్షేపం చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ సారీ, ఆ తగులుకున్నది నువ్వేనా? క్షమించండి, మేము ప్రేమించుకున్నాం. ప్రేమంటే పెళ్లికి ముందేగా? అవును. పెళ్ళైన పిల్ల వెంట పడ్డం ప్రేమ అనరు బ్రదర్, కామం అంటారు. కామం కళ్ళు కప్పేస్తుంది, ఎదుటి వాళ్ళ చేత కూడా కళ్ళు కప్పించేస్తుంది. ఎప్పుడూ ఒకప్పుడు అందరి కళ్ళు కప్పి లేపుకుపోతుంది. నువ్వు ఆమె వెంట పడితే, అది నాకు తెలిస్తే, ఆ పిల్ల బ్రతుకు ఏమైపోతుంది బ్రదర్? క్షమించండి, ఆమె బ్రతుకు పాడు చేయాలని రాలేదు. ఆమెతో మాట్లాడి మాత్రం వెళ్ళిపోదామని వచ్చాను. అవును, నువ్వు మాట్లాడి వెళ్ళిపోవాలనుకున్నావు. నువ్వు శ్రీరామచంద్రుడివి, మాట్లాడి మాత్రమే వెళ్ళిపోతావు. కానీ ఆమె సీతామహాసాధ్వి కాకపోవచ్చుగా? నీ తోక పట్టుకుని నీ వెంట అలాగే వచ్చేస్తే? మిస్టర్. ఓకే ఓకే ఓకే, ఆవిడ కూడా సీతామహాసాధ్వి అనుకుందాం. నీలాగే మాటలతో మాత్రమే ఆపేసింది అనుకుందాం. కానీ నేను రావణాసురుణ్ణే. మీ ఇద్దరిని చూసి అపార్థం చేసుకుని షూట్ చేస్తే, ఒకవేళ ఆమెను వదిలేస్తే అప్పుడు ఆమె బ్రతికేమైపోతుంది? వాట్ హ్యాపెన్స్ టు యువర్ ఫ్యూచర్? నిజంగా అలాంటి పరిస్థితి ఏర్పడితే ఇందులో ఆమె తప్పేమీ లేదని, తప్పంత నాదే అని మిమ్మల్ని ప్రాధాయపడతాను. నేను విన్నాం, వినే వరకు వదిలిపెట్టను. అప్పుడు విన్నాం. దెన్ ఆమె నాతో పాటు తీసుకెళ్తాను. ఐ సీ. నేను కాదంటే ఆమె నీతో పాటు తీసుకువెడతావు? ఎస్ ప్లీజ్. ఓకే, తీసుకువెళ్ళి ఏం చేస్తావు? ఈ లోకంలో భర్తలు విడిచిపెట్టిన వాళ్ళు, దిక్కులేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరెవరు ఏ విధంగా ఆశ్రయం ఇస్తున్నారో నేను అలాగే ఇస్తాను. ఐ సీ. అంటే భర్తను విడిచిపెట్టిన ఆమెను నీ ఆశ్రమంలో, ఐఎమ్ సారీ, నీ ఆశ్రయంలో పెట్టుకుంటావు. పెళ్లి కాని నువ్వు, భర్త లేని ఆమె ఒకే ఆశ్రయంలో ఉంటే మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని లోకమంతా కోడై మీ నెత్తినెక్కి కూర్చుంటే అప్పుడేం చేస్తావు? భరిస్తాను. నువ్వు తెగించావు, భరిస్తావు, ఏమైనా చేస్తావు. కానీ ఆమె ఆడదు. పాపం భరించలేక పొరపాటున ఏ ఆత్మహత్య చేసుకుంటాను అంటే అప్పుడేం చేస్తావు? భారీగా స్వీకరిస్తాను. రైట్, యు ఆర్ ఆన్ ద రైట్ వే. నీ అసలు ఉద్దేశం ఇదే మిస్టర్ శేఖర్ బాబు. నాకు మీ ఇద్దరి సంగతి తెలిసి నేను రెచ్చిపోయి ఆమెను విడిచిపెడితే
ఆమెను తీసుకుపోయి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు. ఉమ్? ఒకడితో తాళి కట్టించుకుని వాడితోనే కాపురం చేసిన దాంతో తిరిగి కాపురం చేయడానికి నీ మనసులా ఒప్పుకుంటుంది కదా. ప్రేమ కళంకం లేదు. ఓ ఐ సీ. అచ్చ తెలుగులో చెప్పాలి అంటే ప్రేమకు ఎంగిలి లేదు. ఉమ్? మిస్టర్ శేఖర్ బాబు, నువ్వు ఊహించినంత తేలిగ్గా ఆమెను విడిచిపెట్టను, ఆమెను ఆ ఇంటి నుంచి బయటకు పంపించను. నా వెనుక ఇంత తతంగం జరుగుతుందని తెలిసిన తర్వాత దీనికి కారణం ఏమిటో తెలుసుకోకుండా, పరిష్కారం ఏమిటో ఆలోచించకుండా అంత తేలిక నిర్ణయం తీసుకోను. ఈ నిర్ణయం తీసుకోవడానికి 5 రోజుల గడువు తీసుకుంటున్నాను. ఈలోగా కాలు బయట పెడితే కూలీలు వెడిగొడిస్తాను. వస్తా. శేఖర్ బాబు గారు అంటే ఎవరండి? నేనే. ప్రియా గారు మిమ్మల్ని ఒకసారి ఇంటికి రమ్మన్నారండి.